రూపాయలు జీతం సంపాదించుకునేవాడైనా సరే 10 రూపాయల 15 రూపాయలు రాగానే ముందు తీసుకెళ్ళి ఆ డబ్బాలో వేసేయాలి. ఆ మిగిలిన 80 ఖర్చు పెట్టుకోవాలి. 100 పెట్టామనుకోండి, 100 ఖర్చు అయిపోవడం కాబట్టి ఇంకో 200 అప్పు కూడా చేస్తాం. అది చేయకూడదు. నేను ఉన్నా లేకపోయినా తినకపోయినా ఈ 20 రూపాయలు ఈ 20% తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగలుగుతాం. ఈజీగా అంటే వేస్ట్ అవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటాం. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అదిగో ఆ ఫ్రెండ్ అడిగాడు, లేకపోతే వీళ్ళు అడిగారు, ఈ ఆడేదో మందు తాగుతా ఏదో అప్పు అడిగాడు, ఇవన్నీ ఇవ్వకూడదు. జాగ్రత్త పడాలి. అండ్ ఇంకోటి సార్, క్రెడిట్ కార్డు ఉండడం మంచిదంటారా ఒక వ్యాపారవేత్తగా? క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి, దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది అవుతుంది. మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు, డబ్బు డీలింగ్ ఉండదు అసలు. అవును, పెట్రోల్ కొడుచుకున్నా క్రెడిట్ కార్డే పెడతారు, షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు, అన్ని చోట్ల ఇదే. ఇక పండగలు వచ్చాయి, క్రిస్మస్ లాంటి పండగలు వచ్చాయంటే అసలు ఎన్ని కొట్టేస్తారో చెప్పడానికి లేదు. అవసరం ఉన్నాయి లేని అన్నీ కూడా. ఆ రోజు జేబులో డబ్బులు ఉండక్కర్లా, క్రెడిట్ కార్డు తీసి ఇస్తారు, వాడు దాంట్లో పెడతాడు, ఇచ్చేస్తాడు. అది ఆ క్రెడిట్ కార్డు అప్పులు తెచ్చడానికి మళ్ళీ బోలెడు అప్పులు చేసే సందర్భం అదే కదా. క్రెడిట్ కార్డు ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీ. పేపర్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక, కానీ అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు. అంతే కదా, అదే అది ఉంది కదా. రేపు చూసుకుందాలే, వచ్చే నెల కడదాంలే అని అనుకుంటే అప్పు చేయడం చాలా తేలిక, కానీ అప్పు తీర్చడంలో సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అది తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్? ఇవన్నీ మౌలిక సూత్రాలు. అసలు పెట్టండి, నాకు దాని మీద నమ్మకం లేదు. స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పుడు భూమినే నమ్ముకున్నారు, లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్టారు? నేను పార్లమెంట్లో కూడా మాట్లాడేటప్పుడు ఒక కథ చెప్పాను. ఒక రోజున ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి. వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది, కోతులు కొంటాను నేను, కోతికి 10,000 చొప్పున ఇస్తాను అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూసి ఈడేంటి కోతులు కొనుక్కోవటం ఏంటి, కోతికి 10,000 ఇవ్వటం ఏంటి అని అందరూ చూశారు. ఎవరో కొంతమంది ఈడేదో 10,000 ఇస్తున్నాడు కదని చెప్పి 4 కోతులు 10 కోతులు తీసుకెళ్ళి వాడికి ఇస్తే అందరికి 10,000 ఇచ్చాడు. వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి 10,000 ఇచ్చారంటే ఇచ్చాడండి నేను చూపించాడు. ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకొని నెక్స్ట్ టైం వాడు ఇంకో నెలలో వచ్చాడు. మళ్ళీ ఈసారి 15,000 ఇస్తానన్నాడు కోతికి. అందరూ ఎగబడ్డారు. ఓ 50% మనుషులు ఎగబట్టారు, కోతులు తీసుకొచ్చారు, ఇచ్చారు. మూడోసారి వచ్చాడు, 25,000 ఇస్తా, నాకు కోతులు కావాలి అన్నాడు. అప్పటికి అయిపోయినాయి కోతులన్నీ. ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ కోతులు లేవు. 25,000 ఇస్తానంటాడు. పక్క ఊళ్ళోకి వెళ్తే 20,000 దొరుకుతున్నాయి. అక్కడికి వెళ్ళి 20,000 కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు. అర్థమైంది సార్, అర్థమైంది కదా. ఆ 20,000 అమ్మింది ఎవరంటే వీడే. అదే అందుకని అదే అర్థమైంది. మన దగ్గర 5,000కి 10,000కి కొన్న కోతుల్ని మనకి 20,000కి అమ్మాడు. అది ఎంత గోల్డెన్ ఇదే సార్ ఇది. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటిదేనండి. ఏ రోజున ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు, ఎందుకు పడిపోతున్నాయో తెలియదు. ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం. అంటే ఏదైనా డబ్బు సంపాదించడానికి కష్టపడి సేవ్ చేసుకుందానికి ఉన్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరినే వచ్చేసింది. ఒక లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. కానీ హార్డ్ ఎర్న్ మనీ అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు.